పొటాటో పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ బంగాళదుంపతో చేసిన పునుగుల్ని ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటూ ఉంటారండి. అంత టేస్టీగా అంత క్రిస్పీగా చాలా బాగుంటాయి. సాయంత్రం పూట టీతో పాటు ఏదైనా వేడివేడిగా క్రిస్పీగా తినాలనిపిస్తే ఈ పొటాటో పునుగుల్ని ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా సులువు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. పొటాటో పునుగుల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం ఉంటే అది వేసుకోండి, లేదంటే నార్మల్ రైస్నైనా కూడా తీసుకోవచ్చు. శుభ్రంగా 2 సార్లు కడుక్కుని నిండా నీళ్లు పోసేసి 2 గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి. బియ్యం నానబెట్టిన తర్వాత అంటే తయారు చేసుకోవడానికి బియ్యం నానబెట్టుకుని 2 గంటల తర్వాత తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా 3 బంగాళదుంపల్ని తీసుకోండి. చెక్కు తీసేసి శుభ్రంగా కడుక్కుని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకుని కుక్కర్లో వేసుకుని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉప్పు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇవి ఉడికించేసుకుని వేడి చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి నీళ్ళు వంపేసి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోండి. దాంట్లోకి నానబెట్టుకున్న బియ్యంలో నుంచి ఆ నీళ్ళన్నీ వంపేసి బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. నేను ఇక్కడ పెద్ద మిక్సీ జార్లో వేసేస్తున్నానండి, అందుకని బంగాళదుంప ముక్కలు కూడా బియ్యంతో పాటు వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను. మీరు మొదటిసారి చేసుకునేటట్లయితే మొదటగా బియ్యాన్ని నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి వేసేసుకుని తర్వాత ఉడికిన బంగాళదుంప ముక్కల్ని కూడా గ్రైండ్ చేసుకుని 2 పిండ్లు కలుపుకోండి. నేను ఒకేసారి గ్రైండ్ చేసుకుని తీసుకున్నాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు అస్సలు నీళ్లు వేయకూడదండి. నీళ్లు వేస్తే పిండి పలచనైపోతుంది. అలాగే పునుగులు నూనె ఎక్కువ పీల్చేస్తాయి, సరిగా రావు. ఇలా మనం గ్రైండ్ చేసేసుకున్న బియ్యం బంగాళదుంప మిశ్రమం అంతా కలిపి పిండి తయారవుతుంది కదా, ఆ పిండిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసేసి చేతితోటి ఇవి 2 బాగా కలిసేలా విధంగా కలిపేసుకోండి. ఇందులో మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను ప్లెయిన్గా వేసేస్తున్నాను. చూడండి, మనకి పిండి పునుగులు వేసేలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ గట్టిగా ఉంటే మరీ రాళ్లలాగా వచ్చేస్తాయండి. అలానే పలచగా ఉంటే నూనె ఎక్కువ పీల్చేస్తాయి, గుండ్రంగా రావు. పిండి తయారైపోయాక పునుగులు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి అది మీడియం కంటే కొంచెం ఎక్కువ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని నార్మల్గా పునుగులు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా పిండిని తీసుకుని కొంచెం కొంచెంగా ఆయిల్లోకి ఈ విధంగా డ్రాప్ చేసుకోండి. మనం ఈ పునుగుల్ని వేసేసిన వెంటనే కదిపేయకూడదండి. గరిటెకి కానీ ఒకదానికొకటి కానీ అంటుకుపోతూ ఉంటాయి. అడుగు భాగం కాస్త వేగి కొంచెం రంగు మారిన తర్వాత అప్పుడు మాత్రమే కలుపుకోవాలి. మీరు మూకుట్లోకి నూనెకి సరిపడా ఉన్నంత వరకు పునుగుల్ని వేసుకోవచ్చు. వేసేసిన తర్వాత ఒక్క క్షణం అలా వదిలేయండి. చూస్తున్నారు కదా, మనకి కొంచెం రంగు మారినట్టు తెలుస్తుంది. అప్పుడు నెమ్మదిగా ఒక గరిటెతోటి ఈ విధంగా పైనుంచి కింద వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ అతుక్కున్నా కూడా ఒకదానికొకటి వేగిపోయిన తర్వాత ఈజీగానే విడిపోతాయండి. చక్కగా ఇలాగా కొంచెం వేగిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోకి అడ్జస్ట్ చేసుకుని వేయించేసుకోండి. ఇవి మరీ ఎర్రగా వేగిపోవండి. ఇడ్లీ పిండి పునుగులు, దోశ పిండి పునుగులు అయితే బాగా కలర్ వచ్చేస్తాయి. ఇవి ఇలా లేత గోధుమ రంగులోకి మాత్రమే వస్తాయండి. ఇలా ఈ రంగులోకి రాగానే తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆయిల్లోంచి సెపరేట్గా తీసేసుకోవాలి. ఇంకా ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నామంటే చాలా గట్టిగా వచ్చేస్తాయండి. ఇలా ఈ టైంలో తీసేసుకున్నామంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఒక వాయి తీసేసిన తర్వాత మరొక వాయి కూడా వేసుకుని అదే విధంగా సేమ్ లేత గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే క్రిస్పీ పొటాటో పునుగులు తయారైపోతాయండి. ఇంతేనండి. చక్కగా వేడివేడిగా టమాటో చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. సౌండ్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా, చాలా క్రిస్పీగా వచ్చేయండి. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఈ పునుగుల్ని ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ని చాలా సింపుల్గా నేర్చుకోవాలి అనుకుంటే సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.